రెడీమేడ్ డ్రెస్సెస్ కావాలి అంటే క్యాజువల్ లైక్ 1000 రూపీస్ నుంచి సెమీ పార్టీ వేర్ 8000 వరకు అక్కడ మీకు రెడీ టు పిక్ కలెక్షన్ ఉంది. ఇప్పుడు నేను వేసుకున్నది ఏది కూడా నేను తెచ్చుకోలేదు. శారీ, బ్లౌజ్, జ్యువెలరీ ఇక్కడ అన్నీ మనకి జస్ట్ ఇలా వచ్చేసి మన అకేషన్కి తగ్గట్టుగా డ్రెస్ పై వెళ్ళిపోవచ్చు అనమాట. అలా ఉంటుంది. మా స్టోర్లో ఎప్పుడు డిజైనర్ అవైలబుల్ ఉంటారు. మీకు అయితే డిజైనింగ్ కావాలన్నా వద్దన్నా శారీస్ కూడా మీకు కాన్సెప్ట్స్ సజెస్ట్ చేయాలంటే మా డిజైనర్స్ ఎప్పుడు ఉంటారు. మన క్లయింట్స్కి, మన వాళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలామంది డిజైనర్ స్టోర్ అనగానే ఎక్స్పెన్సివ్ కలెక్షన్ ఉంటుందేమోనని చాలామంది అనుకుంటారు. మాకు ఆల్రెడీ ఉన్న క్లయింట్స్ ఎలాగో తెలుసు మేము ఆఫర్ చేసే ప్రైస్ రేంజ్. బట్ చాలామంది మీకు పార్టీ వేర్ శారీ స్టార్టింగ్ ఫ్రమ్ 6500 నుంచి కావాలి అనుకుంటే మా స్టోర్కి వచ్చేయండి. విమెన్కి అయితే వెస్టర్న్ వేర్ నుంచి ట్రెడిషనల్ వేర్ మొత్తం ఉంటుంది. మెన్స్కి ఎథ్నిక్ వేర్ మొత్తం ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి డిహెచ్ఎల్ ఛార్జెస్ వెరీ హై, అక్కడ జస్ట్ $12 అంతే. సో దాట్ వే యూ సేవ్ అ లాట్ ఆన్ షిప్పింగ్. అండ్ మన స్టోర్లో ఉన్న కలెక్షన్ చూడొచ్చు. ఆర్ అక్కడ కూడా మీరు యూఎస్లో డిఫరెంట్ సిటీ అయితే చికాగో టీమ్తో వీడియో కాల్ చేసి షాప్ చేసుకోండి. మన దగ్గర సమ్మర్ కాటన్స్, సమ్మర్ మల్ కాటన్ స్టార్టింగ్ ఫ్రమ్ 1600 నుండి స్టార్ట్ అవుతుంది. యూనిక్ కాన్సెప్ట్స్. ఇది మేము నెట్ పైన ఈ వర్క్ హ్యాండ్ వర్క్ చేసి మళ్ళీ అప్లిక్ చేసాం చూడండి. అసలు ఇంత సన్న నెట్ మీద ఇంత హెవీ వర్క్ అసలు ఎలా ఉంటుందో అనిపిస్తుంది. బట్ చాలా స్ట్రాంగ్ ఉంది. చాలా స్ట్రాంగ్. ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్. యూజువల్లీ మీరు వెడ్డింగ్ గౌన్స్ చూస్తారు కదా, వాటికి యూజ్ చేసే ఫ్యాబ్రిక్. ప్యూర్ ఇటాలియన్ సిల్క్. ఇది ఇంకొక డిజైనర్ కాన్సెప్ట్. ఈ హ్యాండ్ పెయింటెడ్ టెక్నిక్ చూడండి. బట్ దిస్ ఇస్ అనదర్ డిఫరెంట్ కాన్సెప్ట్. హ్యాండ్ పెయింటెడ్లో హ్యాండ్ పెయింటింగ్ చేయించి దాని మీద వర్క్ అండ్ దెన్ మొత్తం ఈ ఎడ్జెస్ కూడా ఫినిషింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ప్లెయిన్ ఒక బేస్ ఫ్యాబ్రిక్ మీద డెవలప్ చేసింది. సో ఇది నేను ఫస్ట్ కాలేజ్ తర్వాత ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసింది కాదు. నేను చాలా ఇయర్స్ వర్క్ చేసి స్టార్ట్ చేశాను. అండ్ ఐ హ్యాడ్ దిస్ థాట్ ఇన్ మైండ్, అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి బట్ దానికి కొంచెం బేస్ కూడా సెట్ చేసి. పట్టు శారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. పట్టు విత్ డిజైనర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అంటే పట్టు మీద మళ్ళీ ఎంబ్రాయిడరీ చేయించినవి. శారీస్లో అన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు మా దగ్గర సీజనల్ కైండ్ ఆఫ్ కలెక్షన్ చూస్తారు. సో మన స్టోర్లో శారీ కలెక్షన్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అండ్ ఆల్సో అన్ని ప్రైస్ రేంజెస్ సెట్ అయ్యేటట్టే కలెక్షన్ ఉంది. హలో, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వీడియో రానే వచ్చింది. దీప్తి గారి దగ్గరికి వచ్చేసాము. దీప్తి గణేష్ గారు, మా ఛానల్లో మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. థ్యాంక్స్ అ లాట్. మీ వాట్ డూ యూ సే, మీకున్న క్లయింట్ బేస్ ఆర్ ఫాలోవర్స్ అంత వాస్ట్ ఉంది. సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎస్, యాక్చువల్గా 8 months నుండి అనుకుంటున్నామండి రావాలి, వీడియో చేయాలి, స్టోర్కి రావాలి అని. ఫైనల్లీ ఈ రోజు కుదిరిందనమాట. రెగ్యులర్గా నేను ఇదే రూట్ నుండి వెళ్తూ ఉంటా శబ్దాలయాలకి, కానీ దేనికంటే టైం రావాలి కదండి. ట్రూ, కరెక్ట్. కొత్త స్టోర్ అయితే చాలా బాగుందండి. సో మీ జర్నీ అంతా ఒకసారి మా వాళ్ళతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో స్టోర్కి ఇలా ఎంటర్ అవ్వగానే మన గన్నుభయ్య యశు అక్కడ స్టక్ అయిపోయింది కాసేపు. ఏంటండి దీప్తి గారు స్టోరీ? వినాయకుడు నాకు చిన్నప్పటి నుంచి పర్సనల్ ఫేవరెట్. వినాయకుడు, సరస్వతీదేవి. ఎందుకంటే నేను చదువులో కూడా నేను మంచి టాపర్ని. ఇన్ఫ్యాక్ట్ ఓయూ టాపర్ని కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్లో. సో నాకు చాలా నమ్మకం వినాయకుడు, సరస్వతీదేవి అయినా. సో అందుకని ఈ వినాయకుడు అయితే చాలా స్పెషాలిటీ ఉంది. ప్రాపర్ బ్లాక్ స్టోన్ వినాయకుడు. మనకంటే టెంపుల్లోకి వెళ్తే ఆ కైండ్ ఆఫ్ మంచి ఫీల్ వస్తుంది కదా, నాకు ఆ సేమ్ పాజిటివ్ ఇది కావాలి అని స్పెషల్గా మనం ఇది తమిళనాడు నుంచి చేయించి తెప్పించాం. అంటే ఇది అబ్జర్వ్ చేస్తే చాలా మందికి తెలుసో తెలీదు, ఓన్లీ సింగిల్ స్టోన్లో చేశారు వినాయకుడిని. ఎక్కడ కూడా యాడ్ చేసినట్టుగా నాకు అనిపించట్లేదు. కరెక్ట్. అండ్ మన అన్ని స్టోర్స్లో వినాయకుడు డెఫినెట్గా ఉంటాడు. సో మన ఫస్ట్ స్టోర్లో కూడా అక్కడ మీకు మంచి పెద్ద సైజు వినాయకుడు ఇక్కడ. అండ్ ఆల్సో ఇంకొకటి మన ఫ్యాక్టరీ ఉంది ఇండస్ట్రియల్ ఏరియాలో, అక్కడ కూడా
సేమ్ వినాయకుడు. సో నాకు అదో కైండ్ ఆఫ్ సెంటిమెంట్ అండ్ ఆల్సో పాజిటివ్, చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా. యశుకి కూడా, నాకు అమ్మవారు యశుకి, మా ఆయనకేమో వినాయకుడు, మా యశు వాళ్ళ హస్బెండ్ జేసీకేమో ఆంజనేయ స్వామి, అలా అనమాట ఒక్కొక్క నమ్మకం. సో అలా నడిపిస్తూ ఉంటుంది. స్టోర్ గురించి అండ్ దీప్తి గారి గురించి స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు, చాలా మందికి తెలిసిందే. ఫస్ట్ ఇక్కడ రాగానే ఈ వాల్ చూడగానే నాకు చాలా ప్రౌడ్ అనిపించిందండి. యా, ఇదంతా ఆల్మోస్ట్ ఒక 9 years జర్నీ. 9 years నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో మనం ఇనీషియల్గా స్టార్ట్ చేసింది ఓన్లీ ఎక్స్క్లూజివ్ డిజైనర్ కలెక్షన్ అని స్టార్ట్ చేసాం. సో మీకు అందుకునే చాలా ఓల్డ్ పోస్ట్స్ ఉన్నవన్నీ ఎక్కువ డిజైనర్ వేర్ కనిపిస్తాయి. అప్పుడు అసలు ఇంటికి పేపర్ రాగానే ఫస్ట్ ఓపెన్ చేసేది వసుంధర పేజ్. ఎగ్జాక్ట్లీ, అవును. అది మంచి ఎంటర్టైన్మెంట్ కాలం లాగా కదా. అవును, ఫస్ట్ అది రాగానే చూసిన తర్వాత అందులో ఉన్న డ్రెస్సెస్, ఆ ఫ్యాషన్స్ అన్నీ చూసుకొని అన్నీ కవర్ అయ్యాయి అందులో. కుకరీ అండ్ మనం వేసుకునే డ్రెస్సెస్ కానీ, ముగ్గులు కానీ, హెల్త్ రిలేటెడ్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ ఎప్పుడు వచ్చింది మీది పేజ్ వసుంధరలో? అరౌండ్ 2014లో. అండ్ కంటిన్యూగా వన్స్ స్టార్ట్ అయిన తర్వాత అసలు వస్తూనే ఉన్నాయండి. సీజన్కి తగ్గట్టుగా మేము ఫుడ్ చేంజ్ చేస్తూ ఉంటాం, మీరు ఫ్యాషన్ చేంజ్ చేస్తూ ఉంటారు. అసలు అక్కడ అన్ని కవర్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ రాసింది చూసారా, ఫస్ట్ రాగానే చూసాం కలంకారీతో కట్టేశాము అని చెప్పేసి. కలంకారీ ఆల్ టైమ్ మన ఫేవరెట్ కదండి. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు చెప్పినట్టే సీజన్ బట్టి, సో వెడ్డింగ్ కలెక్షన్ అప్పుడు వెడ్డింగ్వి చేసేవాళ్ళం. అండ్ దెన్ ఇప్పుడు సమ్మర్స్ వచ్చినప్పుడు మనం కలంకారీస్, ఆరల్స్, లెనిన్స్. సో కాన్సెప్ట్ వైజ్ ఫ్యాషన్ కాలం ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ చేసాం మనం. అండ్ ఇంకొకటి దీప్తి గారిలో నేను చూస్తూ ఉంటాను, శారీ కట్టుకుంటే ఒక లుక్ ఉంటుంది, ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుంటే ఒకలాగా ఉంటారు, సింపుల్గా అలా క్యాజువల్గా వెళ్తుంటే అలా ఉంటారు. అంటే సీజన్కి తగ్గట్టుగా మీ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ లుక్ కూడా మారిపోతూ ఉంటుంది, రామకృష్ణ గారి లాగా. ఇది ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా అలా ఉంటుంది మీ లుక్. ఎగ్జాక్ట్లీ, మనం వేసుకునే అవుట్ఫిట్స్ బట్టి లుక్ చాలా చేంజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు స్పెషల్లీ విమెన్ ఏంటంటే వాళ్ళకి దే ఆర్ హ్యావింగ్ అఫీషియల్ ఈవెంట్స్ ఉంటున్నాయి, ట్రెడిషనల్ మనకి ఇంట్లో అకేషన్స్ ఉంటున్నాయి, అండ్ దెన్ బర్త్డే పార్టీస్ ఉంటున్నాయి. అన్నిటికీ డిఫరెంట్ స్టైల్స్ కావాలి కదా. అన్ని ప్లేసెస్కి ఒకేలాగా వెళ్ళలేము కదండి. కరెక్ట్. బట్ ఈరోజు నేను స్టెప్ ఇన్ అయ్యేటప్పుడు జస్ట్ సింపుల్ ఒక కుర్తా ప్యాంట్ వేసుకొని వచ్చేసి లోపలికి వచ్చాక ఇప్పుడు నేను వేసుకున్నది ఏది కూడా నేను తెచ్చుకోలేదు. శారీ, బ్లౌజ్, జ్యువెలరీ, ఇక్కడ అన్నీ మనకి జస్ట్ ఇలా వచ్చేసి మన అకేషన్కి తగ్గట్టుగా డ్రెస్ పై వెళ్ళిపోవచ్చు అనమాట, అలా ఉంటుంది. సో రండి ఒకసారి మీ స్టోర్ని మీరే చెప్తే బాగుంటుంది. సో మన స్టోర్లో శారీ కలెక్షన్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అండ్ ఆల్సో అన్ని ప్రైస్ రేంజెస్ సెట్ అయ్యేటట్టే కలెక్షన్ ఉంటుంది. సో యూజువల్లీ డిజైనర్ వేర్ కొంచెం యూనిక్వి కావాలి, ఆర్ఎల్స్ నేను డైలీ వేసుకునే శారీస్ నాకు మళ్ళీ బయట స్టోర్స్లో కనిపించకూడదు, బట్ డైలీ అవుట్ఫిట్స్ ఎక్కువ స్పెండ్ చేయలేరు కదా. సో అలా యూనిక్ కలెక్షన్ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో మన స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. మెయిన్ నేను విన్నది బ్లౌజెస్ అండి, మీ బ్లౌజెస్ కలెక్షన్ అండ్ అది చేసే డిజైనింగ్ చాలా బాగుంటుంది అని చెప్పి. పొద్దున శ్రీత దగ్గరికి వెళ్ళాను, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆంటీ చెప్పారంటే ఏ వర్క్ కావాలన్నా అక్కడ ఉంటుంది అండ్ బ్లౌజెస్లో డిజైనింగ్ చాలా బాగుంటుంది అని చెప్పి. అండ్ నాకు తెలిసింది ఏంటి అంటే ఎంత లీన్గా ఉన్న వాళ్ళైనా హెవీగా ఉన్న వాళ్ళకైనా వాళ్ళ పర్సనాలిటీకి సెట్ అయ్యేలాగా డిజైన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో బ్లౌజెస్ నేను ఫస్ట్ నా అంతటి నేను స్టార్ట్ చేసింది కాదు, చాలా మంది క్లయింట్స్ వచ్చి మీలాంటి బ్లౌజెస్ కావాలి, ఆర్ఎల్స్ మాకు రెడీమేడ్లో బ్లౌజెస్ ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేవి దొరకట్లేదు, సో డిజైనింగ్ అంటే చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో అవన్నీ మనం యూజువలీ పెయిన్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి ఐ ట్రై టు కమ్ అప్ విత్ కలెక్షన్. సో అది నాకు క్లయింట్స్ ఇచ్చిన ఐడియానే. సో బ్లౌజెస్ మీరు పెడితే బాగుంటుంది, మాకు జాబ్ ఈజీ అయిపోద్ది. శారీస్ ఎక్కడైనా దొరుకుతాయండి, బట్ బ్లౌజెస్ దానికి తగ్గట్టుగా డిజైనర్గా వేసుకోవాలి. ఒకరు వేసుకున్నది మళ్ళీ పార్టీలో ఇంకొకరు వేసుకోకుండా ఉండాలి. కరెక్ట్. సో ఇలా ఇవన్నీ డిఫరెంట్ అసలు ఎంత బాగున్నాయి. వర్క్స్ అన్ని మన దగ్గరే చేయిస్తారు. వర్క్స్ మొత్తం మన దగ్గర చేయించినవి. మనకి రోడ్ నెంబర్ 12లో కూడా ఇంకో బ్రాంచ్ ఉంది. సో దట్ ఈస్ బిగ్గర్ స్పేస్, 6500 SFT. సో మనకి ఇన్వెంటరీ, వర్క్ షాప్ అంతా రోడ్ నెంబర్ 12. సో మీరు ఇక్కడ చూసినవన్నీ ఇట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ రోడ్ నెంబర్ 12. మరి దీనికి సంబంధించిన జ్యువెలరీ ఎలా డిజైన్ చేస్తారు ఇక్కడ? జ్యువెలరీ కూడా లైక్ బ్లౌజెస్ చెప్పినట్టే కంప్లీట్ లుక్ మాకు షాప్ చేయాలి. ఇప్పుడు ఏదైనా లైవ్ షోస్ చేస్తూ ఉంటాను నేను, సో కంప్లీట్ లుక్ షాప్ చేయాలి అంటే సజెషన్స్ అడిగేవాళ్ళు, జ్యువెలరీ ఎక్కడ తీసుకోవాలి. ఫస్ట్లో ఏమో గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ, ఆ తర్వాత ఏమో కొంచెం మాకు టీనేజర్ కిడ్స్ ఉన్నారు, సో దాంట్లో మేము కొంచెం ఫ్యాషన్ జ్యువెలరీ కావాలి, సిల్వర్ జ్యువెలరీ కావాలి అని. సో ఇవి కూడా ప్రీమియం క్వాలిటీ ఆఫ్ కలెక్షన్ జ్యువెలరీ చూస్తారు మీరు. సో ఇవి శారీస్కైనా డ్రెస్సెస్కైనా సెట్ అవుతాయి. ఇవి ప్యూర్ సిల్వర్, ఇవి ప్యూర్ 92.5 సిల్వర్వి. సో దాంట్లో ఇవి ట్రైబల్ కలెక్షన్, ట్రైబల్ ఫ్యూజన్ కాన్సెప్ట్స్ ఇవి మీరు చూసేవి.
సో ఇవేంటంటే కొంతమంది లెనిన్ శారీస్, కాటన్ శారీసే కట్టుకోవటం చాలామందికి అలవాటు. వాళ్ళకి చాలా కొంచెం యునీక్ టేస్ట్ ఉంటుంది. సో వాళ్ళ కోసం ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ప్యూర్ సిల్వర్లో. అండ్ ఇవి మన ట్రెడిషనల్ కుందన్ స్టైల్, మనకి పట్లంగాలతో, శారీస్తో, అనార్కలీస్తో సెట్ అయ్యే కాన్సెప్ట్స్. సో ఇప్పుడు మన దగ్గర ఓన్లీ ఫ్యాన్సీ శారీస్, వర్క్ శారీస్ అయినా, ట్రెడిషనల్ లుక్లో ఉండే పట్టు చీరలు, ట్రెడిషనల్ పట్టు శారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. పట్టు విత్ డిజైనర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అంటే పట్టు మీద మళ్ళీ ఎంబ్రాయిడరీ చేయించినవి. శారీస్లో అన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు మా దగ్గర సీజనల్ కైండ్ ఆఫ్ కలెక్షన్ చూస్తారు. చాలామంది ఏంటంటే మనకి వెడ్డింగ్ సీజన్ అయిపోయిన తర్వాత నార్మల్ రెగ్యులర్ స్టోర్స్కి వెళ్తే మీకు పట్టు శారీస్ దొరుకుతాయి, ఆర్ఎల్స్ హెవీ ఎంబ్రాయిడరీ శారీస్ దొరుకుతాయి. బట్ కస్టమర్స్ రిక్వైర్మెంట్ అది కాదు. నార్మల్ ఆఫ్ సీజన్ వాళ్ళకి అకేషన్స్ ఏం లేవు, బట్ మేము కొంచెం స్టైలిష్గా వేసుకోవాలి అంటే వాళ్ళకి స్టిల్ దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ యూనిక్నెస్ కదా. సో ఆ కైండ్ ఆఫ్ మీరు వేసుకున్న లాంటి శారీస్ కానీ, ఆర్ నేను కట్టుకున్న ప్రింటెడ్ శారీస్ కానీ అన్ని ప్యూర్ క్వాలిటీ ఫ్యాబ్రిక్లో దగ్గరికి. ఇప్పుడు క్లయింట్స్ బ్లాంక్గా వచ్చేస్తారంటే ఏ థాట్ లేకుండా ఇక్కడికి వచ్చి స్టైల్ చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది వస్తారు అలాగా. కొంతమంది రిఫరెన్స్ ఇమేజెస్తో కూడా వస్తారు. రిఫరెన్స్ ఇమేజెస్ వచ్చే వాళ్ళే ఎక్కువ కన్ఫ్యూజ్డ్ ఉంటారు. వాళ్ళు ఎందుకంటే చాలా చూసుంటారు, కానీ అది వాళ్ళకి సెట్ అవుద్దో లేదో, ఆ అకేషన్కి సెట్ అవుద్దో లేదో తెలియదు. సో వాళ్ళందరికీ మేము కొంచెం అంతా వి గివ్ దెమ్ కొంచెం ఓవర్ వ్యూ ఇస్తాం అనమాట. సో మీకు ఇది ట్రెండ్లో ఉంది, బట్ మీకు ఇది బాగా సెట్ అవుతుంది, రెండు ట్రై చేయండి, చూడండి. ఎందుకంటే మన దగ్గర కలెక్షన్ అన్నీ వైడ్ రేంజ్ ఉంది, డిఫరెంట్ స్టైల్స్ చూసి కూడా మీరు సజెస్ట్. ఎగ్జాక్ట్లీ, ఎస్. సో పర్సనాలిటీ బట్టి కూడా స్పెషల్లీ మీరు అన్నట్టు బ్లౌజెస్ కానీ, ఆర్ఎల్స్ కలర్స్ కానీ, అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళకి బాగా సెట్ అయిన కలర్ ఇంకొకళ్ళకి సెట్ అవ్వదు. ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా, చిన్న కిట్టి పార్టీ అయినా కూడా కాంపిటీషన్ ఎలా ఉందంటే సేమ్ కనిపించకూడదు, మనం ఎప్పుడు డిఫరెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి కరెక్ట్ ప్లేస్ అండి. సో అటు సైడ్ చూసిన శారీస్ డిఫరెంట్గా ఉన్నాయి, మళ్ళీ ఇటు సైడ్ డిఫరెంట్ ఉన్నాయండి. ఏంటి డిఫరెంట్? అటువైపు ఉన్న కలెక్షన్ అంతా కొంచెం మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్. బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్లో కొంచెం యూనిక్ డిజైన్స్. ఇటువైపు ఉన్నవి మీకు కొంచెం ప్యూర్ ఫ్యాబ్రిక్లో ఉంటాయి, లైక్ ప్యూర్ టిష్యూస్ కానీ, దానిపైన మనం డిజైనర్ కలెక్షన్ చేసింది. ఆర్ఎల్స్ పట్టు కాన్సెప్ట్స్, ట్విల్ పటోలాస్, కంచి పట్టు, ఆ కైండ్ ఆఫ్ కలెక్షన్. అసలు ఎలా వచ్చింది దీప్తి గారు మీకు ఈ థాట్? సో షాప్ పెట్టాలి, ఇలా డిఫరెంట్ కలెక్షన్ చేయాలి అని. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే, బట్ చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఫ్యూ ఇంటర్వ్యూస్లో చెప్పాను. మా తాతయ్య గారు వాళ్ళు దే ఆర్ ఇన్ టు ది సేమ్ బిజినెస్. సో వాళ్ళకి లూమ్స్ అవి ఉన్నాయి మంగళగిరిలో. మాది వీఆర్ బేసికలీ ఇంటూ వీవర్స్ కమ్యూనిటీ. సో అది ఎప్పటి నుంచో ఉన్నదే. బట్ మా డాడీ సైడ్ అంటే అదే అటువైపు తాతయ్య గారు వాళ్ళది ఏంటంటే వాళ్ళందరూ దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్. సో వాళ్ళు ఆ ప్రొఫెషన్ కాకుండా దే ఆర్ ఇంటూ డాక్టర్స్ ఈ ఫ్యామిలీలో. సో అలాగే మాకు కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఐదర్ డాక్టర్ ఆర్ ఇంజనీర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ టెక్నికల్ సైడ్ వెళ్ళాలి అని అలా ఉండేది. బట్ మా మమ్మీ వైపు వాళ్ళు లైక్ మంగళగిరి వెళ్ళినప్పుడు అలాగా ఫ్యాషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది, అమ్మాయిలకి ఎవరికైనా ఉంటుంది. బట్ మాకేంటంటే ఇంకొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేసాం కదా లూమ్స్ కానీ ఆర్ఎల్స్ అది. సో అండ్ మా మమ్మీ కూడా చిన్నప్పుడు మాకు చేసే మంచి డిజైనింగ్ అవి ఇన్స్పిరేషన్ అయితే ఆమె దగ్గర నుంచే వచ్చింది. బట్ వీ హ్యాడ్ దిస్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కూడా కాబట్టి కొంచెం ఈజీ అయ్యింది. సో ఇది నేను ఫస్ట్ కాలేజ్ తర్వాత ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసింది కాదు, నేను చాలా ఇయర్స్ వర్క్ చేసి స్టార్ట్ చేశాను. అండ్ ఐ హ్యాడ్ దిస్ థాట్ ఇన్ మైండ్, అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి, బట్ దానికి కొంచెం బేస్ కూడా సెట్ చేసుకోవాలి అని. చాలామందికి దీప్తి గారి గురించి తెలుసండి, కాకపోతే ఈ రోజు నుండి మన జర్నీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మా ఇద్దరిది మా ఛానల్లో సో అడిగాను అనమాట. సో కొన్ని మనం కలెక్షన్ చూపిద్దామండి, యూనిక్ పీసెస్ శారీ. ష్యూర్. ఇది అసలు ఎంత యూనిక్ ఉందంటే ఈ బ్లౌజ్ కానీ శారీ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. దీని గురించి దీప్తి గారే చెప్పాలి. దీంట్లో రా సిల్క్ ఉంది, ఆర్గాన్జా ఉంది. అవును, కరెక్ట్. ఆర్గాన్జా ప్యాటర్న్ కోసం తీసుకున్నాం, కొంచెం లైట్గా పఫ్ స్లీవ్ ఇవ్వడానికి. అండ్ దెన్ కోల్డ్ షోల్డర్ ప్యాటర్న్లో తీసుకుని దాని చుట్టూ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ ఇచ్చాము. బ్లౌజ్ ఇవి కాన్సెప్ట్ బ్లౌజెస్, ఎక్కువ ఎంబ్రాయిడరీ ఉండవు, కంప్లీట్ హ్యాండ్ వర్క్ మొత్తం. ఈ శారీ అసలు చాలా యూనిక్గా చాలా బాగుంది. హ్యాండ్ పెయింట్ మీద మనకి ఇలా వర్క్ వచ్చింది. యా, యూజువల్లీ హ్యాండ్ పెయింటెడ్ అంటే కలంకారీస్ ఎస్ ట్రెడిషనల్ స్టైల్, బట్ దిస్ ఇస్ అనదర్ డిఫరెంట్ కాన్సెప్ట్. హ్యాండ్ పెయింటెడ్లో హ్యాండ్ పెయింటింగ్ చేయించి దాని మీద వర్క్, అండ్ దెన్ మొత్తం ఈ ఎడ్జెస్ కూడా ఫినిషింగ్
ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ప్లెయిన్ ఒక బేస్ ఫ్యాబ్రిక్ మీద డెవలప్ చేసింది. ఇది శారీ బేస్ ప్యూర్ రా సిల్క్? ప్యూర్ రా సిల్క్ కాదండి, ఇది ఫాలింగ్ రా సిల్క్ అంటాం. సో లైట్గా ఉంటుంది. రా సిల్క్ కొంచెం మనకి స్టిఫ్నెస్ ఉంటుంది కదా, బట్ ఇట్స్ రా సిల్క్ రైట్? ఇట్స్ రా సిల్క్. సో ఇది మళ్ళీ ఇది కూడా అదే కాన్సెప్ట్. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది ఇటాలియన్ సిల్క్ అండి, ప్యూర్ ఇటాలియన్ సిల్క్. ఇది ఇంకొక డిజైనర్ కాన్సెప్ట్. ఈ హ్యాండ్ పెయింటెడ్ టెక్నిక్ చూడండి. కంప్లీట్ డిజైనర్ పీస్, ఓన్లీ వన్ పీస్. ఓన్లీ వన్ పీస్. ఇవన్నీ కలర్స్ ఉండవు, మళ్ళీ దీనికి కాపీస్ కూడా చేయము, ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ డెవలప్ చేస్తాం. ఏమైనా సేమ్ ఫ్యామిలీ వాళ్ళు సేమ్ కావాలి అని అడిగితేనే మేబీ రిపీట్ చేస్తారు అనుకుంటా. యా, కొంచెం టైం తీసుకుని వి డెవలప్ అంటే, బట్ కాపీస్ యూజువల్లీ చెయ్యము ఈ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ కలెక్షన్ ఇప్పుడు మీరు చూసేది. ఇది మటుకి నాకు చాలా నచ్చిందండి, చాలా యూనిక్ ఉంది శారీ అసలు. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ఎక్స్క్లూజివ్ పీసెస్ అండి. సో దీనికి ఉండే క్లయింట్ బేస్ ఒక డిఫరెంట్ కేటగిరీ ఉంటారు. మాకేంటంటే యూజువల్లీ డాక్టర్స్ కానీ కొంతమంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ వర్క్ ఉన్నవి ప్రిఫర్ చెయ్యరు. వాళ్ళకి ఏదైనా డిఫరెంట్గా వేసుకోవాలి, సింపుల్గా ఎలిగెంట్గా ఉండాలి. ఈవెన్ అకేషన్స్కి వెళ్ళినా యునిక్ శారీస్, సింపుల్ శారీస్ కాటన్స్లో అయినా కట్టించుకుంటారు, బట్ యునిక్ది కావాలి, డిఫరెంట్. అండ్ ఈ వర్క్ ఏంటంటే ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. ఈ వర్క్ ఇది జర్దోజీ పీటా చేసాం. జర్దోజీలో పీటా చేశారు అండ్ లిటిల్ కొంచెం అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు, అక్కడక్కడ సీక్వెన్స్ ఉంది హైలైట్కి. అండ్ ఇది కర్దానా వర్క్. అండ్ ఈ శారీకి బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉండిందండి, రెడ్ కలర్ని పేరప్ చేశారు. సో మన ఫోకస్ అంతా కాన్సెప్ట్ శారీ మీద. సో బ్లౌజ్ జస్ట్ సింపుల్ ప్యాటర్న్, ఎలిగెంట్ ప్యాటర్న్ చేసాం. అంటే శారీ హెవీగా ఉంటే బ్లౌజ్ లైట్గా సింపుల్ డిజైన్ చేస్తారు. ఎస్, ఈ స్పెసిఫిక్ కాన్సెప్ట్కి లైక్ నేను చెప్పినట్టు ఇవి ఎంబ్రాయిడరీ అవన్నీ కూడా ప్లేస్మెంట్ ఎంబ్రాయిడరీసే, అంటే ఆల్ ఓవర్ ఉండవు, షోల్డర్ పార్ట్లో, ప్లీట్స్ పార్ట్లో అలా. ఇది కొంచెం హెవీ లుక్లో ఉంది అండ్ వెయిట్ కూడా ఇది అన్నిటికన్నా కొంచెం హెవీగా ఉంది, ఎందుకంటే వర్క్ వల్ల. ఎస్, వర్క్ వలన. అండ్ ఎంబ్రాయిడరీ శారీస్ అంటే మనకి యూజువల్లీ బార్డర్స్ మొత్తం ఎంబ్రాయిడరీ చేసి ఉంటాయి. అది రెగ్యులర్ ప్యాటర్న్, అది ఎప్పుడు మనకి ఎవర్ గ్రీన్ ప్యాటర్న్ బాగుంటుంది. బట్ ఇవి మళ్ళీ యూనిక్ కాన్సెప్ట్స్. ఇది మేము నెట్ పైన ఈ వర్క్ హ్యాండ్ వర్క్ చేసి మళ్ళీ అప్లిక్ చేసాం చూడండి. అసలు ఇంత సన్న నెట్ మీద ఇంత హెవీ వర్క్ అసలు ఎలా ఉంటుందో అనిపిస్తుంది, బట్ చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్. ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్. యూజువల్లీ మీరు వెడ్డింగ్ గౌన్స్ చూస్తారు కదా, వాటికి యూజ్ చేసే ఫ్యాబ్రిక్. చాలా స్ట్రెంత్ ఉంటుంది, పన్నా కూడా 60 ఇంచెస్ ఉంటుంది, చాలా డ్యూరబుల్ నెట్. సో ఇప్పుడు ఇది 2 ఫ్యాబ్రిక్ని కలిపి 1 శారీ చేశారా? ఎస్, ఫస్ట్ దీని మీద మగ్గం వర్క్ చేసి అది కట్ వర్క్ లాగా తీసుకుని ఈ టిష్యూ, బనారసి టిష్యూ, ఇది ప్యూర్ది. అంటే ఇంత కట్ వర్క్ రావాలి అంటే చాలా ఫ్యాబ్రిక్ వేస్ట్ అవుతుంది, సింగిల్ శారీలో అది రాదు, చాలా ఫ్యాబ్రిక్ వేస్టేజ్ ఉంటుంది. అండ్ వర్క్ కూడా చూడండి, వర్క్ కూడా టెక్స్చర్ ఎంబ్రాయిడరీ అంటాం దీన్ని. మీకు రెగ్యులర్గా జర్దోజీ, కర్దానా మనకు కనిపిస్తుంది. దీంట్లో మీరు చూస్తే 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి, సీక్వెన్స్ విత్ బీడ్స్ ఇచ్చాము. సో ఈ మెటీరియల్ కూడా ఇంపోర్టెడ్ మెటీరియల్. సో అందుకనే మీకు కొంచెం మనకి క్రిస్టియన్ వెడ్డింగ్ గౌన్స్లో ఎక్కువ దుబాయ్ మ్యానుఫ్యాక్చర్డ్ గౌన్స్లో మీరు చూస్తారు, వెస్టర్న్ వేర్లో చూస్తారు ఇలాంటి ఎంబ్రాయిడరీ. సో ఇప్పుడు ఏదైనా వెడ్డింగ్ కపుల్ ఉన్నారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ థాట్స్ చెప్పేస్తారా, కలర్ కాంబినేషన్స్ అలా చెప్పితే మీరు దాన్ని డిజైన్ చేసేస్తారు? సో వాళ్ళు చెప్తారు, కొంతమంది ఏంటంటే మేము ఈ కైండ్ ఆఫ్ లుక్ అంటే లెహెంగా లుక్ కావాలా, గౌన్ లుక్ కావాలా, ఆర్ డిజైనర్ శారీలో కావాలా అని చెప్తారు. వీ ఆల్సో యాజ్ దెమ్ డెకర్ కలర్ ఏంటి అని. కొన్ని కోఆర్డినేషన్ చేస్తాం, కొన్ని కాంట్రాస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. థీమ్ కూడా ఉంటుంది, మా దగ్గరకు వచ్చే వాళ్ళు కంపల్సరీ దే విల్ హ్యావ్ అ థీమ్. సో అందరూ ఈ కలర్ వేసుకుంటున్నారు పింక్స్, బ్రైడ్ అండ్ గ్రూమ్ వచ్చేసి మేము వైట్ కలర్లో వేసుకోవాలి అలా అని. సో అది వాళ్ళకి ఆ కలర్ థీమ్ అయితే వాళ్ళకున్న ఆల్రెడీ ఆ సెటప్ ఉంటుంది కదా, ఆ ఇన్పుట్ డెఫినెట్గా తీసుకోవాలి. లేదంటే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండి మేము వైట్ చేసి, ఆర్ బ్యాక్గ్రౌండ్ ఫ్లోర్ ఉండి మేము మళ్ళీ సేమ్ ఇది చేస్తే బాగోదు. సో ఆ ఇన్పుట్స్ ఉంటాయి. బట్ కట్స్ అండ్ దెన్ ఎంబ్రాయిడరీ టెక్నిక్స్ మా దగ్గర ఉన్న శాంపిల్స్ చూపిస్తాం. యాక్చువల్గా మరి ఇప్పుడు ఒక వెడ్డింగ్ ఉందనుకోండి, మినిమం ఎంత టైం పీరియడ్, అంటే ఆ గ్యాప్ పీరియడ్ వస్తే మనకి కంఫర్ట్గా ఉంటుందండి వర్క్ చేయడానికి? మినిమం మేమైతే 2 months చెప్తాము. ఎన్ఆర్ఐ క్లయింట్స్కి అయితే ఇంకెక్కువ చెప్తాము, ఎందుకంటే అది ఓవర్ ఫోన్ డిస్కషన్ ఉంటుంది, కొంచెం కమ్యూనికేషన్కి టైం పడుతుంది. సో మినిమం ఒక 3 months ఉంటే ఎన్ఆర్ఐ క్లయింట్స్కి మేము అంతా డిజైన్ చేసి పెడితే ఓన్లీ వచ్చి ఫిట్టింగ్స్ చూసుకుంటారు. సో ఇంట్లో ఏమైనా వెడ్డింగ్ ఉన్నా, వెడ్డింగ్ అనే కాదు ఏదైనా అకేషన్ ఉంటే సరే కొంచెం గ్రాండ్గా థీమ్ వైజ్ వెళ్ళాలి అనుకుంటే దీప్తి గారు చాలా బాగా డిజైన్ చేస్తారు, బట్ కొంచెం టైం ఇస్తే ఏదైనా అవుట్పుట్ బాగా వస్తుంది. ఎస్, అండ్ టైం లేదు అనుకునే వాళ్ళ కోసమే ఇప్పుడు మీరు చూసే ఈ శారీ బ్లౌజ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, వీటిలో మనకి ఇప్పుడు దిస్ ఇస్ అ హెవీ ప్యాటర్న్ ఎప్పుడు రెడీగా ఉంటాయి. బ్లౌజ్ ఒక్కటి ఫిట్టింగ్ చేయించేస్తాం ఒక కపుల్ ఆఫ్ డేస్లో.
కాన్సెప్ట్స్. ఇప్పటివరకు అన్ని మనం డిజైనర్ శారీస్ చూసామండి, చాలా యూనిక్గా ఉండే శారీస్. ఇవన్నీ సమ్మర్ కలెక్షన్. ఇదంతా సమ్మర్ కలెక్షన్. సమ్మర్లో కూడా ప్యూర్ కాటన్ జామ్దానీస్, ఇవి చాలామంది ఇష్టపడతారు. మీరు చూసుంటే నాకైతే చాలామంది డాక్టర్స్, మనం అన్నట్టు మంచి గవర్నమెంట్ అఫీషియల్స్, వాళ్ళకి ఇది సమ్మర్లో దిస్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ కలెక్షన్. నా దగ్గర కూడా జామ్దాని డ్రెస్సెస్ చాలా ఉంటాయి, చాలా హాయిగా ఉంటాయి వేసుకుంటే, లుక్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. అండ్ గంజి కూడా అవసరం లేదండి, అక్కర్లేదు. సో ఇవన్నీ మనకి కాటన్లో ఉన్నాయి. ఇవన్నీ ప్యూర్స్ కదండి ఇక్కడ వరకు? ఇవన్నీ మొత్తం ప్యూర్. ఇవి కూడా లెనిన్స్ ప్యూర్. నార్మల్ లెనిన్స్ మనకి అరౌండ్ 3000, ఐ థింక్ 2000 అలా కూడా దొరుకుతాయి. ఇవైతే మన కాన్సెప్ట్ బేస్డ్. మీరు చూస్తే ఈ పెద్ద వీవ్ వచ్చేసింది కదా జామ్దాని కాన్సెప్ట్లో, అది ఓన్లీ పళ్ళులో ఉంటుంది, బాడీలో కూడా కొంచెం మనకి ప్లేస్మెంట్ వీవ్ ఉంటుంది. సో ఈ ప్యూర్ లెనిన్స్ అయితే స్టార్టింగ్ ఫ్రమ్ 6000 నుంచి ఉన్నాయి. బట్ మన దగ్గర సమ్మర్ కాటన్స్, సమ్మర్ మల్ కాటన్ స్టార్టింగ్ ఫ్రమ్ 1600 నుండి స్టార్ట్ అవుతాయి. సో ఓకే, సో ఇక్కడ నుండి వచ్చేసి ఇవి కూడా దీస్ ఆర్ లైక్ కాటన్, కొంచెం కోటా కాటన్ స్టైల్, దాంట్లోనే కొంచెం జెరీ వీవ్. అండ్ ఇవైతే మల్ కాటన్స్, కొన్ని బెంగాల్ కాటన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్, లైక్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కట్టుకోగలిగిన కాటన్ కలెక్షన్. ఎస్, సో ఇలా అన్నమాట. కాటన్స్ దగ్గర నుండి ఇంకా యూనిక్ శారీస్ కావాలి అంటే వర్క్లో మీరు ఎలాంటి, మీ మైండ్లో ఎలాంటి థాట్ ఉన్నా సరే దీప్తి గారి దగ్గరికి మీరు వచ్చేయచ్చు. అయితే మీరు ప్రతిసారి స్టోర్లో అవైలబుల్ ఉన్నారు కదండి, సో మీతోనే వచ్చి క్లయింట్స్ మాట్లాడాలి అంటే ఎలా? డిజైనింగ్ ప్రాసెస్కి అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. స్టోర్ నంబర్కి కాల్ చేసి ఇలా వెడ్డింగ్ అకేషన్ కోసం వస్తున్నానంటే డెఫినెట్గా ఒక కపుల్ ఆఫ్ డేస్ ప్రయర్ కాల్ చేస్తే నేను అవైలబుల్ ఉంటాను. ఆర్ కలెక్షనే చూడాలనుకుంటే మీరు ఎప్పుడైనా స్టోర్కి రావచ్చు. రెగ్యులర్ సేల్స్ పీపుల్ కాకుండా వీ హ్యావ్ డిజైనర్స్. సో డిజైనర్స్ ఉండటం వల్ల మీకు ఏంటంటే మీకు సజెషన్స్ ఇవ్వటానికి వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఒకటి మీరు చూసారు, లైక్ 2-3 కలర్స్ ఉన్నాయి, 2-3 స్టైల్స్ ఉన్నాయి అంటే దే టెల్ యూ మీకు ఇది బాగుంటుంది, ఆర్ఎల్స్ ఇప్పుడు ఇది ట్రెండ్లో ఉంది. అది ఆల్రెడీ చాలామంది రెగ్యులర్ క్లయింట్స్ ఉంటారు, మీరు లాస్ట్ సీజన్కి ఆల్రెడీ తీసుకున్నారు, ఇవి ట్రై చేయండి. సో వాళ్ళు అలా సజెస్ట్ చేస్తారు. కలర్స్ కూడా 2-3 పెట్టి మీకు చూపిస్తారు. సో డిజైనర్స్ ఉండటం వల్ల దట్ హెల్ప్స్ యూ అ లాట్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, అప్పుడు అమ్మమ్మదైనా చాలా కాస్ట్లీ పట్టు చీరలు, కాస్ట్లీ శారీస్ ఉంటాయి. మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేయాలి, ఏదైనా కొత్తగా దాన్ని చేయాలి అనుకుంటే క్యారీ చేసి మన దగ్గరకు వస్తే ఏమైనా చేస్తారా? కొంతమందికి మేము బ్రైడల్ లెహెంగాస్ చేసాము. కొన్ని బార్డర్స్ పాతగా అయిపోయి మేబీ బార్డర్స్ వర్కౌట్ అవ్వవు, బట్ బాడీ ఉన్న బూటా కాన్సెప్ట్ లైక్ గద్వాల్స్ బెనారస్, అవైతే బార్డర్స్ మేము కంప్లీట్ మగ్గం వర్క్ చేసి అదే ఫ్యాబ్రిక్ లెహెంగాలో బాడీ మొత్తానికి యూస్ చేసాం. సో అలా కూడా చేస్తాం. కొంతమంది చిన్నపిల్లలు డ్రెస్సెస్ చేయించుకుంటారు, ఆ కాన్సెప్ట్స్ కూడా చేస్తాం. సో ఇప్పుడు వెడ్డింగ్స్ ఎక్కువగా మన దగ్గరకు వస్తూ ఉంటారు కదండి, శారీ ఫంక్షన్, ఇంకా ఎక్కువ ఏ ఫంక్షన్స్ మనం చేస్తాం? ఇప్పుడు హాఫ్ శారీ అకేషన్, ధోతీ అకేషన్స్కి చేస్తాం. యాక్చువల్లీ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ కూడా చేస్తాం మనం. సో ఎక్కువ హాఫ్ శారీ అకేషన్స్, ధోతీ సెరమనీస్, వెడ్డింగ్స్. అండ్ ఇప్పుడు వెడ్డింగ్ అంటేనే ఒక 5 అకేషన్స్ ఉంటున్నాయి, సంగీత్, మెహందీ, అండ్ దెన్ ఈ బ్రైడల్ షవర్స్ అని అన్నిటికీ డిఫరెంట్ కాన్సెప్ట్స్, అవుట్ఫిట్స్. స్టార్టింగ్ ఫ్రమ్ విమెన్కి అయితే వెస్టర్న్ వేర్ నుంచి ట్రెడిషనల్ వేర్ మొత్తం ఉంటుంది, మెన్స్కి ఎథ్నిక్ వేర్ మొత్తం ఉంటుంది. సో బేబీస్కి కూడా మనం న్యూ బార్న్ బేబీస్ కూడా మేము చేస్తాం. సూపర్ కదండి. నాకున్న డౌట్స్ అయితే నేను అడిగేశాను. ఇంకా ఏవైనా కావాలి కాస్ట్యూమ్స్కి సంబంధించి, ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ ఎప్పుడు ఓపెనే ఉంటుంది. సో చాలా చాలా హ్యాపీగా ఉందండి వచ్చిన తర్వాత. ఫస్ట్ టైం కలిసాము కానీ ఏదో ఎప్పటి నుండో మనం ఫ్రెండ్స్ అయిపోయి మాట్లాడినట్టుంది. సో మన క్లయింట్స్కి, మన వాళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలామంది డిజైనర్ స్టోర్ అనగానే ఎక్స్పెన్సివ్ కలెక్షన్ ఉంటుందేమోనని చాలామంది అనుకుంటారు. మాకు ఆల్రెడీ ఉన్న క్లయింట్స్ ఎలాగో తెలుసు మేము ఆఫర్ చేసే ప్రైస్ రేంజ్. బట్ చాలామంది మీకు పార్టీ వేర్ శారీస్ స్టార్టింగ్ ఫ్రమ్ 6500 నుంచి కావాలి అనుకుంటే మా స్టోర్కి వచ్చేయండి. ఎందుకంటే మా దగ్గర శారీ ఎంబ్రాయిడరీ, బ్లౌజ్ ఎంబ్రాయిడరీ, కంప్లీట్ రెడీ సెట్స్, పార్టీ వేర్ సెట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 65 నుంచి ఉంది. సో అది చాలా ఎఫోర్డబుల్ ప్రైస్. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ కావాలన్నా మినిమం 5000. సో దానికి మీకు శారీ, డిజైనర్ శారీ వచ్చేస్తుందంటే నాకు తెలిసి దట్స్ అ వెరీ గుడ్ ప్రైస్ ఎట్ అ డిజైనర్ స్టోర్. సో క్లయింట్స్ ఎవరైనా వచ్చినప్పుడు డిజైనర్ని పిలిచి వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడిస్తారు. ఇన్ కేస్ వాళ్ళు అబ్రాడ్లో ఉన్నారనుకోండి, వీడియో కాల్ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తాము. అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ మొత్తం వీ డూ వీడియో కాల్స్. ఈవెన్ ఫ్యామిలీతో కూర్చోబెట్టి కూడా వీ టాక్ టు దెమ్. ఎందుకంటే కొంతమంది దే హ్యావ్ ఫ్యామిలీ సజెషన్స్ డెఫినెట్గా కావాలి పెళ్ళి అనేసరికి. సో అవి వీడియో కాల్ షెడ్యూల్ చేస్తాం. అండ్ మా స్టోర్లో ఎప్పుడు డిజైనర్ అవైలబుల్ ఉంటారు.
మీకు అయితే డిజైనింగ్ కావాలన్నా వద్దన్నా సారీస్ కూడా మీకు కాన్సెప్ట్స్ సజెస్ట్ చేయాలంటే మా డిజైనర్స్ ఎప్పుడు ఉంటారు. సో మన స్టోర్ అడ్రస్ ఒకసారి చెప్పండి, ఇక్కడ అండ్ ఇంకో స్టోర్స్. సో మన ఇప్పుడు మనం చేస్తున్నది అయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 ఆపోజిట్ టు కేబీఆర్ పార్క్. క్రీమ్ స్టోన్ ఇక్కడ చాలా ఫేమస్, సో క్రీమ్ స్టోన్ నెక్స్ట్ బిల్డింగ్. అండ్ ఇంకొక స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ 12, అది మన ఫస్ట్ స్టోర్. దట్స్ ఆల్సో కస్టమైజేషన్ స్టోర్. సో మా టైలరింగ్ యూనిట్, మగ్గం వర్క్ యూనిట్. అండ్ మీకు రెడీమేడ్ డ్రెస్సెస్ కావాలి అంటే క్యాజువల్ లైక్ 1000 రూపీస్ నుంచి సెమీ పార్టీ వేర్ 8000 వరకు అక్కడ మీకు రెడీ టు పిక్ కలెక్షన్ ఉంటుంది. అండ్ థర్డ్ స్టోర్ వీ హ్యావ్ ఇన్ చికాగో. ఓకే, అండ్ ఇక్కడనే కాదు, ఇప్పుడు నాకైనా యశుకి అందరికీ వీసాలు వచ్చేసాయి మనకి. సో యూఎస్కి వెళ్ళాలి అన్నా, యూకే అయినా, ఆస్ట్రేలియా అయినా, మీరు ఎక్కడున్నా సరే అక్కడికి వచ్చి వెడ్డింగ్ ప్లాన్ చేయాలి అంటే దీప్తి గారు రెడీగా ఉంటారు. సో ఒక్కసారి క్లయింట్స్ మీకు అలా చెప్పి మొత్తం బడ్జెట్ అంతా అలాట్ చేసిన తర్వాత మిమ్మల్ని రమ్మంటే అకేషన్కి వెళ్ళి అలా చేయగలరా అండి? యూఎస్ అంటున్నారా? సో యూఎస్ క్లయింట్స్కి అయితే ఐ సజెస్ట్ వీడియో కాల్స్ అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మాకు షిప్పింగ్ మేము యూఎస్ స్టోర్ చేస్తే మీరు వెళ్ళి ట్రై చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ షిప్ చేసేస్తాం. వాళ్ళు కంప్లీట్గా మీకు ఫుల్ బడ్జెట్ ఇస్తాము, మీరు మా దగ్గరికి రావాలి, సో అక్కడికి వచ్చి చేయాలి అంటే ఈవెంట్ చేయడానికి కాస్ట్యూమ్స్ ఎప్పుడైనా అలా చేశారా అండి డైరెక్ట్గా మీరు వెళ్ళి? యూజువల్లీ మనకి ఇక్కడ ఉన్న వర్క్మెన్షిప్ యూఎస్లో సెటప్ చేయలేము. అంటే అక్కడ ఉన్నారు, యూ విల్ హ్యావ్ టైలర్స్, మైనర్ ఫిట్టింగ్ ఇష్యూస్ అలాంటివి, దట్స్ ఫైన్. బట్ మన వాళ్ళు చేసే మగ్గం వర్క్ అండ్ ఆల్సో కొంచెం బెస్ట్ ప్రైస్ కావాలంటే ఐ సజెస్ట్ టేక్ అన్ అపాయింట్మెంట్ హియర్. ఎందుకంటే ఇక్కడ మనం ఆఫర్ చేసే రేట్స్ జస్ట్ బికాజ్ అక్కడ అంటే షిప్పింగ్ కాస్టే ఎక్స్ట్రా పడేది. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అంతా బెస్ట్. మనకి ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ హ్యాండ్లూమ్స్ కానీ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ. సో ఐ సజెస్ట్ వీడియో కాల్ అపాయింట్మెంట్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్ అండి. సో అంతేకాకుండా ఇప్పుడు మన స్టోర్ చికాగోలో ఉందన్నారు, ఒకసారి అడ్రస్ చెప్తారా? So it's in the place called Lake in the Hills, Big Cloud Pass, Illinois. So అక్కడ మనకి శారీ కలెక్షన్ ఎప్పుడు మనం స్టాక్ ఆఫ్ మినిమం 300 శారీస్ మెయింటైన్ చేస్తాం. అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్ కూడా కొంత ఉంటుంది. ఎవరికన్నా థీమ్ బేస్డ్ అకేషన్స్ జరుగుతుంటాయి, వీకెండ్ పార్టీస్, సో వాళ్ళు క్విక్గా పిక్ చేసుకోవాలి అంటే మీకు క్విక్గా షిప్పింగ్ కూడా ఉంటుంది. అక్కడ షిప్పింగ్ కాస్ట్ కూడా ఇక్కడ నుంచి మనకి డిహెచ్ఎల్ ఛార్జెస్ వెరీ హై, అక్కడ జస్ట్ $12 అంతే. సో దాట్ వే యూ సేవ్ అ లాట్ ఆన్ షిప్పింగ్. అండ్ మన స్టోర్లో ఉన్న కలెక్షన్ చూడొచ్చు, ఆర్ అక్కడ కూడా మీరు యూఎస్లో డిఫరెంట్ సిటీ అయితే చికాగో టీమ్తో వీడియో కాల్ చేసి షాప్ చేసుకోవచ్చు. సో అక్కడ కూడా టైలర్స్ ఉన్నారు? టైలర్స్ లేరు అక్కడ, బట్ వీ హ్యావ్ బ్లౌజెస్ విచ్ ఆర్ ప్రీ స్టిచ్డ్, విచ్ ఆర్ అడ్జస్టబుల్. ఓకే, సో అదన్నమాట విషయం. సో వీడియో చూసారు కదండి, ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు ఇండియాలో ఉన్న, ఫారెన్లో ఉన్న, ఎక్కడున్నా సరే వీడియో కాల్కి టైం చెప్తే కనుక డైరెక్ట్గా డిజైనర్స్తో మీరు మాట్లాడవచ్చు. దీప్తి గారు ఎలాగో ఉంటారో మీకు మంచి మంచి సజెషన్స్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ అ లాట్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. హ్యాడ్ గ్రేట్ టైమ్ విత్. ఇట్స్ మై ప్లెజర్. మళ్ళీ కలుద్దాం. బాయ్.